అరే బా ఎక్కడి నుంచో కొత్త బాల్ వచ్చేసింది. అరే దేవుడా, ఇది బాల్ కాదు, పాంపు. హనీకి ఏమైంది? హనీ, నువ్వా? హలో మిస్ కాట్కర్, నేను వచ్చేస్తున్నాను. ఓయ్ మిస్ కాట్కర్, మీకేం కాలేదు కదా? నేను చెప్పింది వింటే చిల్ అవుతారు, ఆ తర్వాత మీరందరూ థ్రిల్ అవుతారు. చప్పట్లు కొట్టండి. అసలు ఏమైంది? ఎందుకింత హడావుడి? ఎందుకు చప్పట్లు కొట్టమంటున్నారు మీరు? మీరు నా చప్పట్లకేమి సీరియస్ అవ్వకండి. మేమేమి సీరియస్ గా లేము కన్నా సార్. ఏమంటావు తమ్ముడు? ఏమైంది కన్నా సార్? మీరెందుకంత ఎక్సైటెడ్ అవుతున్నారు? గోడలేని మీకు ఓడని చూపిస్తాను, అందుకే ఆనందం. భలే భలే, ఏం చెప్పారు? మాకు ఏది చేత కాదు అంటున్నారా? కాదు కాదు, అలా కాదు. 10 రోజుల క్రితం నాకు ఇదిగో ఈ ఫ్రీ టికెట్ వచ్చింది. లక్కీ డ్రాలో క్రూజ్ టికెట్ వచ్చింది. ఫ్యామిలీ టికెట్. నా ఫ్యామిలీ మీరే కదా. ఏంటి? అంటే నా ఉద్దేశం, వీళ్ళందరూ నా పిల్లలు, మీరేమో నా ఆంటీ. లేదు, మీరేమంటున్నారు? నేను చూడ్డానికి మీకు ఆంటీ లాగా కనిపిస్తున్నానా? మేడం, అవి ఫ్రీ టికెట్స్. అవును వైఫ్ బదులు ఆంటీ అనేసారు. అవును. ఏంటి? కాదు కాదు, ఈ ఊర్లో నాకు మీరు తప్పితే ఇంకెవరున్నారు? అదే నేను ఉన్నాను. సరిగ్గా చెప్పారు. అయితే నేను ఒప్పుకున్నానంటే క్రూజ్ లో వెళ్తామన్నమాట. అవును. మీరు ఇక్కడ ఇలాగే నుంచొని అవును అవును అంటే ఎలా? మీరు వెళ్ళండి, నేను బాగా రెడీ అయి వస్తాను. ఇక్కడ నుంచి కారు అక్కడ క్రూజ్ వైపుకి తిప్పుతాను. నన్ను క్షమించినందుకు మీకు థ్యాంక్ యూ చెబుతున్నాను. చప్పట్లు కొట్టండి. సరే పిల్లలు, ఇక మీరు వెళ్ళి రెడీ అవ్వండి. చాలా పెద్ద షిప్. ఇప్పుడు చూడండి, అదరు కొడతాను. పైనుంచి దూకితే నీళ్ళలో పడాలి, కాను నాకు నీళ్లు కాదురా, సన్ బాత్ కావాలి. చప్పట్లు కొట్టండి. సూపర్, భలేగా చెప్పారు. నాయనో, దాన్ని కొట్టారేంటి? ఎవరైనా కాపాడండి. జాగ్రత్త చిలుక. మమ్మీ కాపాడండి, ప్లీజ్ మమ్మీ కాపాడండి. మమ్మీ. వావ్, వెల్ డన్ కిట్టి, నువ్వు ఆ పిల్లాడి ప్రాణాల్ని కాపాడావు. అరే బా ఎక్కడి నుంచో కొత్త బాల్ వచ్చేసింది. అరే దేవుడా, ఇది బాల్ కాదు, పాంపు. హనీకి ఏమైంది? హనీ, నువ్వు బానే ఉన్నావుగా? వామ్మో, దొంగలు! ఓ గాడ్, పైరట్స్ మనల్ని అటాక్ చేస్తున్నారు. డోంట్ వర్రీ, మా చిలకతో చెప్పిస్తాను. ప్యారెట్స్ మా మీద అటాక్ చేయొద్దని చెప్పిస్తానులే, భయపడకండి. బాబు, ప్యారెట్స్ కాదు, పైరేట్స్. వాళ్ళు సముద్రపు దొంగలు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళి రెస్టారెంట్ తలుపులు లాక్ చేసుకోండి. సెక్యూరిటీ గార్డ్స్ మీకు కాపలాగా ఉంటారు. త్వరగా పదండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. రండి రండి. పరిగెత్తండి. త్వరగా రండి. ఎలా ఉన్నా రేటి నా షిప్ ఓనర్లారా? అయ్యో బాబాయ్, వచ్చేసారు, పరిగెత్తండి. మీరందరూ రెడీగా ఉండండి. అటాక్! దాడి చెయ్యండి. వెళ్ళి సిన్నోడా, వెళ్ళు, అటాక్ చెయ్యి. ఓరి దేవుడు!
నడు ఎదురో ఇలా నేను చేయొద్దు వదిలిపెట్టండి ఓ, చిన్నోడా చెప్పన్నయ్య. మనం ఏమన్నా ఈ షిప్ లో టైం పాస్ చేయడానికి వచ్చామా ఏంటి? అబ్బబ్బే అలా కాదన్నయ్య, మొత్తం దోచుకోవడానికి వచ్చాము. మరి ఇంకెందుకు ఏంటి ఆలస్యం? లోపలికి వెళ్ళి దోచుకుందాంరా. వీళ్ళంతా ఎక్కడ ఉంటుంటారు? నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి చిన్నోడా ప్యాసింజర్లు ఎవరు కనపడడం లేదేటి? ఎక్కడున్నారు? ఉమ్? ఉమ్? సరే పద వెళ్ళిపోదాం. మనం లోన్ ఉన్నామని గుర్తుపెట్టలా, వాళ్ళు వెళ్ళిపోయారు, మనల్ని కనిపెట్టలా. చప్పట్లు కొట్టండి. సూపర్ సూపర్ ఆ, ఏటా సౌండ్? పద. మీరు అందరూ లోన ఉన్నారని మాకు తెలిసిపోయింది. మరి ఎదుగా డోర్ తీయండి. అది స్టీల్ డోరే, మనమేమి భయపడనక్కర్లేదు. అరే డోర్ ఓపెన్ చేయండి, మేము క్లీన్ చేయడానికి వచ్చాము. డోర్ ఓపెన్ చేస్తే క్లీన్ చేస్తాం, మేము లోపల దాక్కుంటాం. దయచేసి తలుపు తీయండి. ఏ బన్నీ, వాళ్ళు క్లీనర్స్ అంట. డాంకీ నీకేమైంది? ఒక్కసారి తీసామంటే అందరం చిక్కుకుంటాం. అరే మేము మీ బంధువులము, దయచేసి తలుపు తీయండి, లేకపోతే ఆ దొంగలు మమ్మల్ని కొట్టేస్తారు. మీకు అసలు మానత్వం లేదా? దయచేసి తలుపు తీయండి. చిన్నోడా మనం దొంగలం, బిచ్చగాళ్ళం కాదు. ఇప్పుడు చూడు ఎలా తీస్తారో. లోపల ఉన్నవాళ్ళు డోర్ తీయకపోతే ఎలా తీయించాలో నాకు తెలుసు. ఇప్పుడు లాక్ చేస్తా. ఆకలితో ఎలా అలమటించిపోతారో చూద్దాం. వెళ్దాం పదా. బన్నీ, వాళ్ళు నాకంటే పెద్ద మూర్ఖుల్లా ఉన్నారు. వాళ్ళకి తెలియదు అనుకుంటాను, మన రెస్టారెంట్ లోనే ఉన్నాం. ఇది కేవలం రెస్టారెంట్ మాత్రమే, కిచెన్ పై ఫ్లోర్ లో ఉంది. నాకు ఆకలిగా చాలా ఆకలిగా ఉంది. మనం ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, బాగా ఆకలేస్తోంది. ఏం చేద్దాం? ఒక్కసారి తీసామా ఇక బతకలేమంతే. కొంచెం నీళ్ళిచ్చినా చాలు. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం బయటికి వెళ్తే ఎలా బ్రతకగలం? ఏం చేస్తున్నావు నువ్వు? ఓహో, తలుపు బయట లాక్ చేసి ఉంది, మనం బయటికి ఎలా వెళ్ళగలుగుతాం? ఆ, ఐడియా. చిలుక, ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరున్నారు చూడు. ఏం చేస్తున్నావు? సారీ సారీ. ఈ షిప్ లో వాళ్ళు ఇందులో ఏం కలుపుతారో గానీ భలే ఉంది చికెన్. అన్నయ్య ఇంకా ఎన్నోళ్ళని ఇక్కడే తిరుగుతూ ఉంటాము. నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది, నాకు అమ్మ గుర్తుకొస్తుంది. కాస్త బాధ రాపుకోరా చిన్నోడా, మనం వెళదాంలే. ఏమంటున్నావు అన్నయ్య? ఎమోషనల్లీ కంట్రోల్ చేసుకోవాలా? ఇదే సరైన సమయం. సిద్ధంగా ఉండండి, వాళ్ళ మీద అటాక్ చేద్దాం. త్వరగా అందరూ రండి. అట్టా చూడు చిన్నోడా, అందరూ వచ్చేసారు. ఏయ్ వస్తున్నా, నాగండి రా. ఈ రోజు ఉంటుంది గోదావరి దెబ్బ. మీరందరూ అంటారు అబ్బా. చప్పట్లు కొట్టండి. ఇదిగో, దీన్ని కాచుకో. తవా ఫ్రై తింటావా? అవును. మళ్ళీ ఆ పానిస్తే నేను నీకు తవా ఫ్రై చేసిస్తాను. ఇదిగో తీసుకో. ఏయ్, 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 ఏయ్. ఓ, 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 ఓ.
వామ్మో, వచ్చేస్తున్నాడు. ఎలా తప్పించుకోవాలి? ఐడియా. సార్, మీకు నీళ్లు కావాలా? సరే ఇవ్వు. ఇవ్వడానికి ట్యాప్ మీ చేతిలో ఉంది సార్. ఆ, తీసుకో. థ్యాంక్ యూ. అయిపోయావు. పూర్తి మరణించి దొంగలిస్తే వస్తుంది కోపం, వీళ్ళందరితో గొడవ పడితే నాకు వస్తుంది బలం. చప్పట్లు కొట్టండి. అవునవును. ఈ దొంగలు పట్టేసుకున్నాం. మనం గెలిచాం, గెలిచాం. వస్తుంది నా లేకన్నా పెన్షన్. ఇప్పుడు అవుతున్నాను నేను టెన్షన్. చప్పట్లు కొట్టండి. నా దగ్గర వేషాలు ఇస్తున్నారా? ఇక్కడి నుంచి జంప్ చేయడం మంచిది. ఇప్పుడు మీకేం కావాలి? మమ్మల్ని వదిలేయండి. అయ్యో అయ్యో. వెల్డన్ పిల్లలు, మీరెంతో ధైర్యం చేసి పోరాడారు. ఎంతో గొప్ప పని చేశారు. ఈ పైరట్స్ ని పట్టుకున్నారు. అదంతా సరే గాని నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఈ పైరట్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నాకు చిలక అనే పైరట్ తప్ప వేరే ఎవరూ తెలియదు.